ఒప్పియండి, ఢిల్లీలో ఒప్పించేసి ఆ రిజర్వేషన్ తీసుకురండి, మేము స్వాగతిస్తాం. మీరు తీసుకురాకపోతే మేము స్వాగతించాం. జితేందర్ గారు ఏం చెప్తారు? సో క్లియర్ గా వాళ్ళేమో బనకచర్ల ప్రాజెక్ట్ అంతే కేంద్ర మంత్రులు అంటారు, బీసీ రిజర్వేషన్ అంటే కూడా కేంద్ర మంత్రులు ఉన్నారు కదా అంటారు. మరి ఇక్కడ మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, మరి ప్రతిదీ బీజేపీ కేంద్ర మంత్రుల పైన డిపెండ్ అయితే మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకన్నా క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతాయి కదా. ఇప్పటి వరకు మిత్రులు చెప్పినట్టుగా కవిత గారి స్టాండ్ ఏందో తేల్చుకోమనండి ముందుగా. తండ్రియా, బీఆర్ఎస్ పార్టీయా, టీఆర్ఎస్ పార్టీయా, మేము తెలుసుకుంటాం. వినాలి. ఒక చిన్న సజెషన్ కూడా చేద్దా? అది కాదు సార్, ఇప్పుడు అర్హతనే లేదండి, అట్లా అనడానికి ఛాన్స్ లేదు. మీ వర్షన్ చెప్పండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా ధర్నా చౌకును మోపించినటువంటి ఘనకీర్తి అండి మీది. అవును అవును. ప్రభుత్వం రాగానే జితేందర్ గారు మన పాయింట్ మాట్లాడదాం. ఎందుకంటే ఇందాక మీరన్న మాటకి ఒక క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఆయన కూడా అదే మాట అన్నారు. మీరు హామీల గురించి మాట్లాడినంటే బీఆర్ఎస్ గురించి వారు చేసిన వాళ్ళపైన విమర్శలు చేసి మీరు పక్కకు జరుగుతారు తప్ప, విమర్శలు అండ్ మీరు చెప్తున్నట్లు కేంద్ర మంత్రులు తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందన్న క్వశ్చన్ కి మీ నుంచి ఆన్సర్ రాలే. తప్పకుండా అండి. ఇప్పుడు మేము బీసీ రిజర్వేషన్ గురించి మేము చేయాల్సిందంతా చేస్తున్నాము. బీసీలకు సమతుల్యమైనటువంటి అవకాశాలు ఇస్తున్నాము. రాబోయే కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రేపు స్థానిక సమస్యలు ఎలక్షన్లు మొదలు పెట్టినప్పుడు తప్పకుండా బీసీలకు 42% టికెట్లు ఇస్తామని పదే పదే మా పిసిసి అధ్యక్షుల వారు చెప్తా ఉన్నారు. మరి ఏ పార్టీ కూడా 42% ఇస్తామని అటు బీజేపీ గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని చెప్పట్లేదు కదా. అంటే కోర్టులో కేసు, హైకోర్టులో కేసు ఉన్నా దాన్ని పక్కన పెట్టేసి మీ పార్టీకి మీరు రిజర్వేషన్ అని వెళ్ళిపోతారు అన్నట్టు ఈసారి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు. మేము బీసీలకు టికెట్లు 42% ఇస్తాము. టికెట్లు ఇవ్వడానికి కోర్టుకి ఏం సంబంధం అండి? అదే అండి, ఇప్పుడు రాజకీయంగా టికెట్లు ఇస్తే సరిపోతుందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఆ గెజిట్ జారీ కావాలి, 42% రిజర్వేషన్ గెజిట్ జారీ కావాలి కదా. ప్లీజ్ అలౌ మీ వన్ స్మాల్ సబ్మిషన్. ఇదిగో ఒకటి, నేను రాజకీయ పార్టీలుగా ఎంతసేపు మాట్లాడుతుంటే ఇద్దరే మాట్లాడుతున్నారు. పాపం శ్రీవాణి నేను ఇద్దరం సైలెంట్ గా మేము కూర్చొని చూడాల్సి వస్తుంది. ఇప్పుడు శ్రీవాణి కూడా ఇప్పుడు నేనే మాట్లాడతాను. అమ్మ ప్లీజ్ పర్మిషన్ మీ. ఇక్కడ విషయం ఏంటంటే, నేను చిన్నప్పుడు మా అమ్మతోనే ఎక్కడ పోయినా ట్రావెల్ చేసేవాడిని. ఎందుకంటే జస్ట్ నేను యాక్టివ్గా ఉండడమో మొత్తానికి ఏంటంటే, మా అమ్మ బస్సు రాగానే అరే నువ్వు పోయి ముందు వెళ్ళి ఆ బస్సులో కూర్చోరా, అక్కడ సీటు పెట్టమని చెప్పేసి. ఇట్లా ఏమైపోయింది, రాజకీయ పార్టీలలో ముందు కక్షి పేసేస్తున్నారు. ఎస్సీ వర్గీకరణకు ఒక డాక్యుమెంట్ ఒక పేపర్ పడేయాలి, బీసీలకు పేపర్ పడేయాలి, వీళ్ళకో పేపర్ పడేయాలి. ఎందుకు మేమే చేసినాం చెప్పుకోవడానికి. అంటే ఇక్కడ ఈ కచ్చిపులేసే ప్రోగ్రామ్ మానేయండి దయచేసి. నీతిగా మీకు మీకు వెలమోళ్ళకి గానీ రెడ్డోళ్ళకి గానీ కచ్చిపులు ఇట్లా చేస్తున్నారు. స్ట్రైట్ కడుతున్నా నేను. నిజంగా కనుక మీ లోపల నీతి నియమాలు ఏమైనా ఉంటే వెలమోళ్ళకి గానీ రెడ్డిలకు గానీ ఇలానే కచ్చిపులు వేస్తున్నారా? ఈ రోజు ఎంజాయ్ చేస్తున్నారు. క్లారిటీ ఇస్తారంట, చెప్పిన పాయింట్ క్లారిటీ ఇస్తారంట. జితేంద్ర కాలేదు, ఆల్రెడీ చట్టాన్ని తెచ్చినాం కదా. మేము అప్రిషియేట్ చేయాలన్నా ఈ విషయంలో, మీరు అప్రిషియేట్ చేయాలి. రెడ్డి కులం ఉంటే చాలు, అప్రిషియేట్ చేయాలి. కాంగ్రెస్ శాతం తెచ్చినమా లేదా? ఒకటి సరే, మీరు అన్న చట్టమే తెచ్చారు అన్న విషయం చూస్తే మంత్రివర్గంలో క్యాబినెట్ విస్తరణలో కూడా బీసీలకు అంత శాతం రిజర్వేషన్ లేదు కదా, రెడ్డిలకు ఎక్కువ ఉందని మాట్లాడుతున్నారు. ఇప్పుడు జితేందర్ సార్ ఏమంటుండే అప్రిషియేట్ చేయాలంటుండు. ఓకే, మొన్న మీరు క్యాబినెట్ విస్తీర్ణ బాగా చేశారు, మేము దానికి అప్రిషియేట్ చేస్తాం. కానీ ఇంకా 3 అట్లే ఖాళీగానే ఉన్నాయి. సరే, ఒకటి కామారెడ్డి డిక్లరేషన్ లా బీసీలకు రిజర్వేషన్ లాగున్నాయి. అదే జయరాం సార్ అదే చెప్తున్నా. ఇలా భారతదేశంలో రాజగోపాల్ రెడ్డి మొత్తుకుంటున్నాడు. జయరాం సార్ భారతదేశంలో 6 మినిస్టర్ లేకుండా పరిపాలించిన కాంగ్రెస్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఉంది. ఇంకొకటి ఇప్పుడు బీసీలకు న్యాయం చేయాలంటే కామారెడ్డి డిక్లరేషన్ లా 20,000 కోట్లు సంవత్సరానికి అని చెప్పారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయినాయి, 40,000 కోట్లు మీరు ఇయ్యలేదు. మీ బడ్జెట్ లో పెట్టి మీరు 11,000. అంటే ఇంత దగా
ఇంత దగాయిగా చేయడానికి ఆస్కారం లేదు. బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వలేరు, ఒక్క నిమిషం అది అండి. శ్రీవాణి గారిని కూడా వాస్తవం. కనుక్కుందాం. మేము అంగీకరించడానికి లేదు. మీరు ఇస్తే మిమ్మల్ని పోగొడతాం. ఎట్లా పోగొడతాం? మీరు ఢిల్లీలో బిల్లు పాస్ చేయండి, ఇవ్వండి. మిమ్మల్ని అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు, జయరాం లాంటి మేధావులు కూడా మిమ్మల్ని స్వాగతిస్తారు, మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకొని శుభాకాంక్షలు చెప్తారు. అంటే అప్పుడు ఆ క్రెడిట్ కాంగ్రెస్ ఇవ్వదేమో బీజేపీ. ఒక నిమిషం కనుక్కుందాం. శ్రీవాణి గారు ఏం చెప్తారు? ఎటు చూసినా బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, అటు బీసీ రిజర్వేషన్ అయినా, ఏ అంశం అయినా, మరి తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, బండి సంజయ్ ఉన్నారు, కిషన్ రెడ్డి ఉన్నారు. ఏమైతుంది మరి ముందుకెళ్తలేదని చెప్పేసి అడుగుతున్నారు. మరి ఎందుకు వీళ్ళు పుషప్ ఇవ్వట్లేరు? మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి అండి, గత 10 సంవత్సరాలలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళ వైఖరి ఎలా ఉంటదంటే అయితేనేమో సోమవారం, కాకుంటేనేమో మంగళవారం. ఏమన్నా మంచి